ఇప్పటి వరకు కర్ణపేయంగా అన్నమయ్య సంకీర్తనల పుష్పాలని, ఆ పుష్పాల సౌరభాలని ప్రపంచవ్యాప్తం చేసి మరొక్కసారి పంచిపెట్టిన ప్రసిద్ధ భారతీయ గాయనీమణులు ప్రియా సిస్టర్స్ వారికి మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా సత్కారం జరగబోతోంది. ఐదు 500 సంవత్సరాల తర్వాత కూడా అన్నమయ్య ఇవాళకి తన సంకీర్తనల రూపంలో పరమాత్ముడి సన్నిధానంలో నిత్యం కొలువై ఉండటానికి కారణం శబ్దానికి మూలం ఓంకారం. ఓంకారం పరమాత్మ స్వరూపం అని భావించి నాలుకపై వచ్చిన ప్రతి పదాన్ని స్వరాలుగా, కీర్తనలుగా సమకూర్చి త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే, హే పరమాత్మ నువ్విచ్చిన ఈ శబ్దాన్ని తిరిగి నీకే కీర్తనల రూపంలో సమర్పిస్తున్నాను స్వామి అంటూ కీర్తనల్ని వ్యక్తిగతంగా ఎంటర్టైన్మెంట్ కోసం, ఆదాయం కోసం ఉపయోగించుకోకుండా తిరిగి పరమాత్మకే కైంకర్యం అందించిన అన్నమయ్య తత్వాల రహస్యం ఇది. ఆ కీర్తనలనే ఇప్పటి వరకు ప్రియా సిస్టర్స్ కర్ణపేయంగా, సుమధురంగా, సుమనోహరంగా ఆలపించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ప్రియా సిస్టర్స్ని సత్కరిస్తున్నారు. అలాగే శ్రీమతి నిత్యశ్రీ మహాదేవన్ గారు వారిని కూడా